Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. లేడీ సూపర్ స్టార్ సమంత మా ఇంటి బంగారం బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా సాటర్డే సండే 50 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. మండే నుంచి కూడా థియేటర్స్ లో ఉంటుంది, బట్ అది థియేటర్స్ మెయింటైన్ చేయడానికి పనికొస్తే తప్ప బాక్స్ ఆఫీస్ నెంబర్స్ లో అప్డేట్ చేసే నెంబర్స్ అయితే రావు. సో బాక్స్ ఆఫీస్ రన్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఈ నెంబర్స్ తో సినిమా ఏ బెంచ్ మార్క్స్ ని అందుకుంది అంటే నైజాంలో 30 కోట్ల గ్రాస్ మార్క్ అందుకుంటూ 15 కోట్ల షేర్ టచ్ చేసిన ఫస్ట్ లేడీ ఓరియంటెడ్ మూవీగా రికార్డ్ పెట్టగా, ఆంధ్రలో 25 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ మైండ్ బ్లాక్ చేసింది. మహానటి తర్వాత రికార్డ్ అయితే పెట్టింది. ఇక కర్ణాటకలో 10 కోట్ల మార్క్ అందుకోగా, తమిళనాడు 5 కోట్లు దాటింది. ఓవర్సీస్ లో 2.5 మిలియన్ దాటింది. నార్త్ అమెరికా 2 మిలియన్ మార్క్ దాటి స్టార్ హీరోల రేంజ్ లో నెంబర్ పెట్టగా, యుఎస్ఏలో ఎక్కువ 1 మిలియన్ ఉన్న లిస్టు తీస్తే సమంతకున్నన్ని ఎవరికీ ఉండవు. ఏకంగా 18 సినిమాల వరకు సమంత ఖాతాలో అయితే ఉన్నాయి. ఇక వీటితో పాటు రేర్ రికార్డ్ ఏంటంటే 100 కోట్ల మార్క్ ని అందుకోవడం. మరి షేర్ పరంగా ఏ సినిమా టాప్ లో ఉంది, లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో టాప్ 5 సినిమాలేంటి, ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఈ ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. టాప్ 5 లిస్ట్ ని లిస్ట్ నుంచి మొదలు పెడితే 5th ప్లేస్ లో ఉంది బాగమతి ఫిలిం. 65 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ ఈ రోజుకి కూడా లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో టాలీవుడ్ లో 5th ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది. ఇక 4th ప్లేస్ లో 75 కోట్ల గ్రాస్ తో నిలిచింది అరుంధతి ఫిలిం. అది కూడా 2009లో కలెక్ట్ చేసిన నెంబర్. ఫుట్ ఫాల్స్ ని ఇప్పుడు అడ్జస్ట్ చేసి చూస్తే ఇది చాలా పెద్ద నెంబర్. ఇక 3rd ప్లేస్ లో 83 కోట్ల గ్రాస్ తో కంటిన్యూ అవుతుంది మహానటి ఫిలిం. 80 కోట్ల గ్రాస్ అందుకున్న సెకండ్ లేడీ ఓరియంటెడ్ సినిమా ఇదే అని చెప్పొచ్చు. అండ్ బయోపిక్స్ లో కూడా ఇప్పటికిదే టాప్ గ్రాసర్. ఇక 2nd ప్లేస్ లో ఇప్పుడు 2015లో రిలీజ్ అయిన రుద్రమదేవి మూవీ అయితే కంటిన్యూ అవుతుంది. 87 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ 10 ఏళ్లుగా లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో టాప్ ప్లేస్ లో ఉండగా, ఈ రికార్డ్ ని ఇన్నేళ్ల తర్వాత బ్రేక్ చేస్తూ ఫస్ట్ ప్లేస్ కెళ్ళింది మా ఇంటి బంగారం ఫిలిం. ఈ సినిమా నైజాంలో 32.4 కోట్ల గ్రాస్, ఆంధ్రలో 25 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయడంతో తెలుగు స్టేట్స్ లో 57 కోట్ల వరకు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. షేర్ 28.5 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటకలో 13 కోట్లు కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపగా, తమిళనాడు 6 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 1 crore, ఓవర్సీస్ లో 2.5 మిలియన్ కి పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఫైనల్ రన్ లో టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 101.6 కోట్లకి చేరుకోగా, వరల్డ్ వైడ్ షేర్ 47 కోట్ల మార్క్ అందుకుంది. ఈ సినిమాకి గ్రాస్ 100 కోట్లు అందుకున్న షేర్ 50 కోట్లు అందుకోకపోవడానికి కారణం సినిమా ఈ సెంటర్స్ లో మల్టీప్లెక్సెస్ లో ఎక్కువగా ఆడడం అండ్ డే 1 నుంచే ఓవర్సీస్ లో పాసెస్ అనేవి ఎనబైల్ చేయడం. సినిమా బడ్జెట్ 29 కోట్లు ఉండగా, అయితే వచ్చే షేర్ అంతా కూడా ప్రొడ్యూసర్ కి వెళ్తుందని చెప్పొచ్చు. సో 32 కోట్ల నాన్ థియేటర్కల్ తో పాటు 47 కోట్ల థియేటర్కల్ కలుపుకుంటే ఓవరాల్ గా 79 కోట్ల రెవెన్యూ అయితే జనరేట్ చేసింది ఈ ఫిలిం. బడ్జెట్ 29 కోట్లు ఉండడంతో ఓవరాల్ గా 50 కోట్ల పైన ప్రాఫిట్ తీసుకొస్తూ ఈ ఇయర్ బిగ్గెస్ట్ ప్రాఫిట్ పెట్టిన సినిమాల లిస్ట్ లో టాప్ ప్లేస్ కి అయితే వెళ్ళింది. సో ఈ రికార్డు కొట్టాలంటే లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో అప్కమింగ్ ఫిల్మ్స్ 102 కోట్ల గ్రాస్ ని టచ్ చేయాల్సింది. చూడాలి ఎవరి రికార్డ్ ని టచ్ చేస్తారో. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది మా ఇంటి బంగారం ఫైనల్ రన్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. నెక్స్ట్ ఈ రికార్డు కొట్టే సినిమా ఏదవుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.